సో మౌనిక గారు చాలా యాక్టివ్గా చెప్తూ ఉన్నారు. మీ అభిప్రాయం చెప్పండి. ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఎటువంటి నాయకుడు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చూసుకుంటే ఎన్నికలు ఇంకా 1 మంత్ టైం ఉంది. అది ఒక హాలిడేలో కాకుండా చంద్రబాబు నాయుడు గారే మనకి మళ్ళీ సీఎం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు చంద్రబాబు గారు సీఎం అవ్వాలని యాజ్ ఏ స్టూడెంట్గా మీరు కోరుకుంటున్నారు? ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ అండ్ ఇంకో మనకి ఐటీ డెవలప్ చేసిన దాన్ని బట్టి కానీ ఫ్యూచర్లో మనం అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మాలాంటి విద్యార్థులకి ఇంకా డెవలప్మెంట్ అనేది వస్తుందని చెప్పేసి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బట్ చంద్రబాబు నాయుడు గారికి 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో దట్ తనకి డిఫరెంట్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసి మన స్టేట్ని చాలా డెవలప్ చేయగలరు. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్. సో ఆ క్రైటీరియా మీద చంద్రబాబు నాయుడు గారే నెక్స్ట్ సీఎం అవుతారని కోరుకుంటున్నాను. చూస్తూ ఉన్నాం, చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ని షేర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఎటువంటి నాయకుడు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే పబ్లిసిటీ కోసం కాకుండా ప్రజల శ్రేయస్సు కోరుకునేవాడు వస్తే బాగుంటుంది అనుకున్నాను. కాబట్టి ఆబ్వియస్గా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు దాన్ని మధ్యలో వదిలేసి వెళ్తే కనుక వచ్చేవాళ్ళు దాన్ని పూర్తి చేస్తారు, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారు తెలీదు. వాళ్ళు వస్తే వాళ్ళు 5 yearsలో మళ్ళీ కన్స్ట్రక్షన్ సగం చేసి మళ్ళీ ఆపేసి ఇంకోళ్ళు రావడం అంత గజిబిజి అవ్వడం కన్నా ఆయన కంటిన్యూ చేస్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే చాలా ఐటీ కంపెనీస్ తీసుకొచ్చారు, బాగా డెవలప్ చేశారు, ఇంకా ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఇస్తున్నారు, ఎంప్లాయ్మెంట్వి అన్ని రకాలుగా బాగానే చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఆయనే ఉంటే కనుక ఇంకా కంప్లీట్గా డెవలప్ చేస్తే బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనే వస్తారని అనుకున్నా. అంటే చంద్రబాబు గారు వస్తే నిజంగానే అభివృద్ధి చెందుతుంది అని మీకు బాగా నమ్మకం ఉందా అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇన్నాళ్ళు చూసాం కాబట్టి ముందు కూడా అలానే ఉంటుందని అనుకున్నాం. అయితే ఉంటుందంటే మిగతా ఎక్స్పీరియన్స్ అయితే ఒకటి ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేదు, కొత్త వాళ్ళని తీసుకురావాలి, క్రియేటివిటీ ఉండాలంటే ఉండాలి. కానీ ప్రజెంట్ స్టేట్ ఉన్న సిచ్యువేషన్లో ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అయినాక ఇంకా మళ్ళీ కంటిన్యూ చేస్తే కనుక బాగుంటుంది. కానీ కొత్త వాళ్ళని తీసుకొస్తే మళ్ళీ అది ప్లాన్స్ అన్నీ మళ్ళీ మారడం వల్ల అదంతా కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడే బెస్ట్ అనుకున్నాను. అంటే మీకు కేఏ పాల్ పేరు విన్నారా? కేఏ పాల్ గారు చెప్తున్నారు, నేనే కాబోయే సీఎంని, నేను వస్తే నియోజకవర్గానికి 100 కోట్లు ఇచ్చేసి డెవలప్ చేసేస్తాను, ఫారెన్ ఫండ్స్ తెస్తానని. అంటే కేఏ పాల్ అనే వ్యక్తి మీకు తెలుసా? తెలుసా, ఆయన వీడియోస్ చూస్తూ ఉంటాను, న్యూస్ ఛానల్స్ అవి చూస్తాను. ఆయన అన్నీ అబద్ధ ప్రచారాల్లో ఉంటాయి, చూడ్డానికి అంత నమ్మసక్యంగా ఉండవు కాబట్టి ఆయన్ని అంత పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు మీరు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు కేఏ పాల్ని నమ్మే పరిస్థితి ఉందా అనేది నా ప్రశ్న. ఆయన్ని కామెడీ చేసుకోవడంలో ముందుంటారు కానీ ఆయన్ని అనుసరించే విధానంలో ఎవరు ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారని నేను అనుకున్నాను. నా పేరు చాందిని. నా ఉద్దేశం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ చేయటం మనం చూసాము. అంతకుముందు స్టేట్ డెవలప్ అవ్వకముందు హైదరాబాద్ మనకు తెలుసు కదా, అంత డెవలప్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు కారణం. అంత డెవలప్ చేశారు ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనే మళ్ళీ కనుక వస్తే ఎంత డెవలప్ చేస్తారో మనకు అర్థమవుతుంది కదా. ఆయన వస్తే బాగుంటుందండి. ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా మార్పులు రావాల్సి ఉంది. మనం చూస్తున్నాం, అంటే డిగ్రీ లెవెల్లో పెద్దగా స్ట్రెస్ ఉండదు కానీ ఇంటర్ లెవెల్లో మనం చూస్తున్నాం చాలామంది ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ని భరించలేకపోతూ ఉన్నారు. సో ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా కొంచెం మార్పు రావాలని చెప్పి చాలామంది విద్యార్థులు చెప్తున్నారు. మీ పేరు ఎలా ఉండబోతూ ఉంది ఎలక్షన్స్కి సంబంధించి? నా పేరు నిషా. ఎలక్షన్స్కి సంబంధించి అంటే మీరు చెప్పినట్లుగా విద్యార్థుల దశలో చూసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మన సీఎం చంద్రబాబు గారు 5 years అవుతుంది మోస్ట్లీ ఆయన వచ్చి. సో ఎనీవేస్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఆయన డెవలప్ చేసే విధానం కానివ్వండి, లాస్ అయితే ఏం లేదు. ఆయన స్టేట్ని డెవలప్ చేయాలనే చూస్తున్నారు. ఆయన ఉన్న పొజిషన్కి న్యాయం చేస్తున్నారు, మనల్ని డెవలప్ చేయాలనే చూస్తున్నారు. కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు, నేను కాదని చెప్పట్లేదు. బట్ ఉన్న సీఎం ఆయన చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఫుల్ఫిల్ చేయడం వల్ల, ఆయన ఏవైతే చేయాలనుకుంటున్నారో దాన్ని మేము చేయడం వల్ల మనకే ప్రాఫిట్ అని నేను చెప్పదలుచుకున్నాను. ఆయన వస్తేనే ఇట్ విల్ బి బెటర్. అండ్ నిషా గారు, నేను ఇందాక చెప్పినట్టు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా మార్పులు రావాల్సి ఉంది. మీకేమన్నా ఐడియా ఉందా? ఈ స్టూడెంట్స్ కోసం నాయకులు ఇలా చేస్తే బాగుంటుంది, స్టూడెంట్స్కి ఇబ్బంది ఉండదు అని ఏమన్నా ఐడియా ఉందా? ఐడియా చెప్తారా నాయకులకి? అంటే స్టూడెంట్స్కి ఇబ్బంది అంటే మోస్ట్లీ
ప్రైవేట్ కార్పొరేట్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ కానివ్వండి ముందు ఏది సరిగ్గా క్లాసెస్ జరిగేవి కావు, గవర్నమెంట్ సెక్టర్స్ అవన్నీ ఏదైనా. సో ప్రజెంట్ అయితే ఆల్ ఆర్ డూయింగ్ వెల్. బట్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే రాబోతున్నారో స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం కానీ ఏమైనా స్కీమ్స్ పెట్టించొచ్చి స్పెషల్ క్లాసెస్ ఏదైతే వాళ్ళు ఓన్లీ స్టడీస్ పరంగానే కాకుండా ఏదో బట్టి చదివే విధంగా కాకుండా వాళ్ళు వాళ్ళ ఓన్ స్టడీ కాకుండా వాళ్ళు ఫ్యూచర్లో నేను ఇది చేయగలను అని స్టడీ కాకుండా వాళ్ళకి ఏమైనా ఇంకా అదర్ అప్లికేషన్స్ ఏమైనా కల్చరల్గా కానీ ఏమైనా బెనిఫిషియల్గా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నిషా, ఒక స్ట్రైట్ క్వశ్చన్, చాలా బాగా మాట్లాడుతున్నారు. అంటే మీడియా వచ్చినప్పుడు మాట్లాడటమే కాదు, మీరు కూడా ఇందాక ఒక ర్యాలీ తీశారు ఓటేయాలని చెప్పి. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఓటేస్తారని నాకైతే నమ్మకం ఉంది. బట్ యువత అలా లేని పరిస్థితి. చాలామంది, అందరినీ అనట్లేదులే కానీ కొందరు ఒక హాలిడే లాగా తీసుకుంటున్నారు. మీలాంటి విద్యార్థులు కానివ్వండి, మాలాంటి యువత కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి, ఆ రోజుని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఓట్ వేయడం అంటే జనరలీ హాలిడే అని అందరూ తీసుకుంటున్నారు. బట్ ఓట్ వేయడం అనేది మామూలు విషయం కాదు. ఇట్స్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. ఒక వ్యక్తికి 18 years వచ్చాయి, ఓట్ వేయాలి అంటే మన కంట్రీని స్టెప్ ఫార్వర్డ్ చేయడానికి మనకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు. సో ఎవరి దగ్గర ఆ రెస్పాన్సిబిలిటీ ఉందో వాళ్ళది కన్ఫామ్గా ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే 1 vote కెన్ చేంజ్ ద హోల్ డైనెస్టీ అనమాట. సో దాన్ని మనం మిస్యూజ్ చేయకూడదు. నాకు ఓట్ హక్కు రీసెంట్గానే వచ్చింది. సో నాకు 18 years నాకు మొన్నే వచ్చింది. సో ఈసారి ఏంటంటే స్టూడెంట్స్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో, ఎవరికి అంటే స్టూడెంట్స్కి ఎవరైతే అంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి, వీళ్ళు ఇలా ఉంటే బాగుంటుంది, ఈ సెక్టార్లో ఉంటే ఇలా ఉంటుంది అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి మెయిన్గా ఓటు వేయాలని నేను అనుకుంటున్నాను. ఇదివరకు చూసుకుంటే ఎడ్యుకేషనల్ సెక్టార్ చాలా ఇదిగా ఉండేది. అంటే మనకి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా ఉండేదంటే యూస్ఫుల్గా ఉండేది కాదు. ఇప్పుడు చూసుకుంటే కొంచెం యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం చదువుకోలేని వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి చదువుకున్నారు. ఎందుకంటే మనకి స్కాలర్షిప్స్ వస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ కొన్ని డేటా వల్ల ఏంటంటే ఇంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఇంతమంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారని తెలుసుకొని ఏంటంటే సీఎం గారు కానీ ఎవరైనా పొలిటీషియన్స్ కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు చదువుకోలేరు కాబట్టి మనం వీళ్ళకి హెల్ప్ చేద్దామని ఎడ్యుకేషనల్ సెక్టార్ని పెంచుతున్నారు. సో ఏంటంటే ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే ప్రత్యేక హోదా. ఏంటంటే ఆ ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తానో అని మనకి ఎవరైతే మాట ఇస్తారో వాళ్ళకి మెయిన్గా మనం ఓటేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తే మన ఒక విజయవాడకే కాదు, ఆల్ ఓవర్ ఏపీకి ఏంటంటే ఎక్కువ ఎంఎన్సీ కంపెనీస్ వస్తాయి. ఎంఎన్సీ కంపెనీస్ రావడం వల్ల ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు. అన్ఎంప్లాయ్మెంట్ ఉండకపోతే ఏముంది, దేశం ఆటోమేటిక్గా దానంతటికి అదే రేజ్ అవుతుంది. అంటే ఎలా అంటే అవినీతి లేకుండా బాగుపడుతుంది. సో ఏంటంటే ఎవరైతే ఎడ్యుకేషనల్ సెక్టార్ని యాజ్ వెల్ యాజ్ ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మేము ఓటేద్దామని అనుకుంటున్నాము. చూసారు కదా, నలంద డిగ్రీ కాలేజ్లో ఈరోజు విద్యార్థులు ఓట్లు అనే అంశంపై మనం మాట్లాడాం. సో ఇక్కడ ఉన్న యూత్ అంతా, స్టూడెంట్స్ అంతా ఒకటే చెప్తూ ఉన్నారు, ఎస్ ఖచ్చితంగా మేము ఓట్లను రిజిస్టర్ చేయించుకున్నాము, ఫస్ట్ టైం ఓటర్స్ వీళ్ళంతా. సో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా పోలింగ్ బూత్కి మేము వెళ్తాము, ఓటేస్తాము, ఓటు జన్మ హక్కు అని చెప్పి చాలా బలంగా చెప్తూ ఉన్నారు. అండ్ నాయకులకు కూడా కొన్ని ఐడియాస్ ఇవ్వడంతో పాటు కొన్ని ప్రశ్నలు సంధించారు ఇక్కడ విద్యార్థులు. చాలామంది నాయకులు ఉన్నారు, ఇప్పుడు ఎన్నో పార్టీలు ఉన్నాయి, ప్రచారంతో దూసుకుపోతూ ఉన్నారు, కాబోయే సీఎం మేమే అని చెప్పి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. సీఎం ఎవరవుతారనేది ఇంపార్టెంట్ కాదు, విద్యార్థులతో పాటు సామాన్య ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకే మా ఓటు అని చెప్పి విద్యార్థులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అండ్ ప్రధానంగా ఒక అంశాన్ని రేజ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నలంద స్టూడెంట్స్. ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా వరకు మార్పు రావాలి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతూ ఉంది కాబట్టి చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు వచ్చేలాగా ప్రభుత్వాలు కృషి చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ అభిప్రాయంగా నలంద విద్యార్థులు చెప్తూ ఉన్నారు. సో చూడాలి, భవిష్యత్ నిర్ణయిస్తుంది, ఓటర్లు నిర్ణయిస్తారు, ఎటువంటి ప్రభుత్వాలు ఏర్పడితే బాగుంటుంది అండ్ ఎవరు సీఎం అవుతారనేది కాలమే నిర్ణయిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో గోపికృష్ణ, News 16, విజయవాడ నలంద డిగ్రీ కళాశాల నుంచి.